మనం మాట్లాడడం జరిగింది. ఇదే మన యోయో టీవీలో సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఒక రాయసింగ్ గారు వ్యక్తుల మీద చాలా సార్లు మాట్లాడారు. ఒకరిద్దరు వ్యక్తుల వల్లనే ఇదైతుందని తప్ప అందరి మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. పార్టీ మీద కూడా పెద్దగా మాట్లాడినట్టు దాఖలాలు లేవు. ఒకరిద్దరు వ్యక్తుల మీద ఒకరిద్దరు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే మా దగ్గర చాలా తక్కువ శాతం. అది వారు ఒక్కరే తప్ప ఇంకెవరు కూడా పెద్దగా మాట్లాడటం ఏం లేదు. సరే సర్వసాధారణం జరుగుతూ ఉంది, దాంట్లో విషయం మాట్లాడతలేము. ఇలా మనం ఏమంటున్నామంటే జరుగుతున్నటువంటి విషయం ఏంది, ఉన్నటువంటి అంశం ఏంది. ఇలా ప్రధానంగా చూసుకుంటే కొండా మురళి అనే అంశం వచ్చే వరకు ఎవరైనా కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేల నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యేగా చేసి తర్వాత ఎమ్మెల్సీ చేసి ఇలా కుటుంబం కొండా మురళి కుటుంబం వరంగల్ జిల్లాని శాసించే స్థాయికి వచ్చింది అని అంటే కొంత సంతోషించకరమైన విషయమే. వాళ్ళకంటూ ప్రజల్లో ఆదరణ ఉందనేటువంటి అంశం కొత్త కనబడుతుంది. కానీ ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు, ఒక మంత్రిగా అవకాశం ఉన్నప్పుడు ఆ మంత్రి ద్వారా ఆమె చేయాల్సినటువంటి అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టి ఒకరి మీద ఒకరికి పరస్పరమైనటువంటి దాడులు, సంబంధం లేనటువంటి అంశాల్లో చర్చ, సంబంధం లేనటువంటి అంశాల్లో తలదూర్చడం, మాట్లాడడం, అవన్నీ ఇలా వెలిసి ఏమైపోయింది, ఇలా వాళ్ళ పార్టీలనే పక్కన తీసేటువంటి పరిస్థితి అయింది. నిజంగా కూడా మంచి అవకాశం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలున్నాయి. వరంగల్ జిల్లా తెలంగాణ అభివృద్ధి తర్వాత వరంగల్ జిల్లా ట్రై సిటీస్ చాలా డెవలప్ అవుతుంది అనేటువంటి అంశం అనుకున్నప్పుడు మనం అనుకున్నాం గ్రామాల నుంచి జిల్లాలకు రోడ్డు వసతి సరిగలేదు, అది మార్పు అవుతుంది అనుకున్నాం, అది జరగలేదు. ఎంజిఎంలో ఉన్నటువంటి సమస్యలు దాని జరగలేదు. ప్రైవేట్ విద్య మీద ఆడ చాలా పెద్దగా కుంభకోణం. ప్రైవేట్ విద్య మీద ఆడ జరుగుతున్న స్కామ్ చిన్నది కాదు, ప్రైవేటు హాస్పిటల్ స్కామ్ చాలా పెద్దగా ఉంది. దాని మీద ఏమన్నా జరుగుతామంటే అదేం లేదు. అట్లనే మౌలిక వసతులు, పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులే కానీ అనేక విషయాల్లో ఏం లేదు. దానికి తోడు ఒక ప్రధానమైనటువంటి శాఖ, ఆ శాఖ పనితీరు ఆమెకు అవకాశం ఉంటుండే. ఎట్లయినా ఆమె ఉన్నటువంటి ఆ శాఖలో ప్రధానంగా అక్కడ 1000 స్తంభాల దేవాలయం ఉండే, దాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుండే. అలాగే వరంగల్ పోర్టు ఉండే, పర్యాటక రంగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. లక్కవరం ఉంది, దాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుండే. యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయం ఉంటుండే. నిధులు సమకూర్చి అభివృద్ధి చేసి ట్రై సిటీస్ని అభివృద్ధి చేసేటువంటి అంశం చేస్తే ఇలా ఎవ్వరు వాళ్ళ గురించి మాట్లాడుకునేటువంటి అవసరం లేకపోతుండే. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి లేకపోతుండే. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలనే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారంటే ఏంది, మీరు చేయలేకపోయారు. చాలామంది మంత్రి పదవి ఏంది, వాళ్ళ జిల్లాని అభివృద్ధి చేయాలనే లక్ష్యమే ఉంటుంది కదా. వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వాళ్ళ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి. ఫర్దర్గా కూడా చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీగా ఇది అభివృద్ధి చేసినాం అనేటువంటి లక్ష్యం కనబడాలనేటువంటి ప్రయత్నం. అది కాదు కదా. ఎప్పుడు మాట్లాడినా కానీ ఆ అసందర్భమైనటువంటి మాటలు అవి ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే తెలియాలి. కొండ సురేఖ అట్లే మాట్లాడు, కొండ మురళి కూడా అట్లే మాట్లాడు. ఆయన అంటుండు నేను 5 లక్షలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన 5 లక్షలు? నెలకు అది ఎందుకు ఇస్తున్నారు అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. నేను ఏమంటున్నాను, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆవిడ జీతం ఆవిడకి వెళ్తారు. సరే నేను చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. కార్తీక్ గారు నేను చెప్తా, అది కూడా చెప్తాను. నేను ఆయన ఇస్తే నెలకు 5 లక్షలు, ఆయన వాళ్ళ భార్యకు జీతం ఇస్తుండా? మేము ప్రభుత్వం జీతం ఇస్తున్నాం కదా. ఆమె ఎమ్మెల్యేగా జీతం 2.5 లక్షలు ఇస్తున్నాము, ఆమె డిఏ కింద 2 లక్షలు ఇస్తున్నాము, హౌస్ అలయన్స్ ₹1,00,000 ఇస్తున్నాము, 3 లక్షల రూపాయలు వివిధ ఖర్చుల కింద ఇస్తా ఉన్నాము. తర్వాత డిఫరెంట్ ఫండ్స్ కింద ₹1,00,000, సుమారు 11.5 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే తీసుకుంటుంటాం. దానికి తోడు ఈమె మంత్రిగా ఉంటే అదనంగా అంటే ఈమె గన్మ్యాను, పిఏ, ట్రాన్స్పోర్టు, ట్రావెలన్స్, ఫోన్ అలయన్స్ ఇవన్నీ కలిపి సుమారు 12 లక్షల రూపాయలు అడిషనల్గా. మంత్రిగా ఆమెకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అదనమైనటువంటి ఫండ్స్, మళ్ళీ ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి దానికే. అది కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు ఇచ్చే ఫండ్స్ అంటే 20 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇస్తా ఉన్నాం. మళ్ళీ ఆయన ఎందుకు 5 లక్షలు ఇస్తుండు? ఎవరికి ఇస్తుండు? ఎందుకు ఇస్తుండు? అంటే ప్రభుత్వ ఖజానాకి ఇస్తుండా? మళ్ళీ అది చెప్పాలి. మా కాంగ్రెస్ చెప్తుందా, కొండమురళి చెప్తాడా? ప్రభుత్వ ఖజానాకి ఇచ్చి అలా భార్యను ఖర్చు పెట్టమంటుండా? లేకుంటే జీతం ప్రభుత్వం ఇస్తలేదా? అలా భార్యకు జీతం ఇస్తలేదా? కొండా సురేఖకు జీతం ఇస్తలేదా ప్రభుత్వం? ఇవ్వకుంటే భార్య ఖర్చులు పెట్టుకోని ఇస్తుండా? అసలు హాస్యాస్పదమైనటువంటి విషయం. నువ్వేడికని తెచ్చిస్తున్నావు అంటే నిజంగా కూడా నువ్వు అంటున్నావు. ఎక్కడ మేము ఇది చేయము, డబ్బులు తినమనే భార్య చెప్తుంది, నేనే ఉల్టా పైసలు ఇచ్చినాను భర్త చెప్తుంది. అసలు ఎవరిని మభ్య పెడుతున్నారు మీరు? మేమేమన్నా అడిగినాం? ఎవరు పైసలు ఇస్తున్నారు, ఎవరు జీతం ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని మీరే బయట వేసుకొని మీరే మాట్లాడుకుంటే మేమేం చేస్తాం? ఇలా అభివృద్ధి చేయాల్సింది అభివృద్ధి చేస్తే ఎవరి గురించి డిస్కస్ చేయరు. ఇలా మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరు చేసే అవసరం లేదు. బలమైనటువంటి శాఖ, అలాంటి శాఖ ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ ఆమె చేతులు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. యునెస్కో గుర్తించింది రామప్ప దేవాలయాన్ని. ఒక పర్యాటక రంగంగా ఆడ బలంగా తీసుకొని వచ్చి ఒక 5,000 కోట్లు 4,000 కోట్లు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వస్తే ఆ 1000 స్తంభాల దేవాలయం ఇవాళకు అదే పరిస్థితి ఉంది.
నేను ఎప్పుడో 20 ఏళ్ళ కింద పోయిన అట్లనే ఉంది ఇప్పటికీ. అరే ఆ శాఖ మీ పరిధిలో ఉంది, మీ జిల్లాకు వచ్చిరు, మీ జిల్లా నుంచి మంత్రి ఉన్నారు మీరు, రేపు జిల్లా ప్రజలు గుర్తిస్తారు కదా. అరే కొండా మురళి, కొండా సురేఖ, కొండా మురళి ఫ్యామిలీ ఉన్నప్పుడు దేవాలయం అభివృద్ధి చెందిందని అవకాశమే లేకుండా పోతుంది కదా. అరే అభివృద్ధి పక్కన పెట్టి పరస్పరంగా నువ్వెంత నేనెంత, నువ్వు ఇందా నేనింత అని కొట్టుకునేటువంటి పరిస్థితులు ఏమవసరం? అది ముమ్మాటికి తప్పు. అది ముమ్మాటి ఇప్పటికైనా సరే వాళ్ళకి పదవి ఉంటుందా పోతుందా, ఆ శాఖ ఉంటుందా, మంత్రి మారుస్తారు, అదంతా పక్కన పెడితే ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి ఆ ట్విన్ సిటీస్ని, ఆ ట్రై సిటీస్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నేను చూసిన కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అధ్వానంగా పడి ఉన్నాయి. ఐటీ సెక్టర్ అన్నాడు, కనీసం అక్కడ ఏం లేదు. అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడ ఐటీ కోసం డెవలప్మెంట్ చేస్తామనే అంశం చేశారు, దాని అంశం ఎక్కడ లేదు. ఈరోజు కూడా గతంలో మీరు ఒక 2 సంవత్సరాల కింద వరదలు వచ్చి నీళ్ళు పడిపోతే నేను అసలు ఊహించను, అంత మునిగిపోయినాయని. ఒక్కొక్క 10-15 ఫీట్ల నీళ్లు నిండిపోయి ప్రజలంతా గందరగోళం, తాగడానికి నీళ్ళు లేవు, మౌలిక వసతులు లేవు, ట్రాఫిక్ జామ్ ఉంది, దేవాలయాల నిర్వహణ సరిగా లేదు, జిల్లాల పరిస్థితులు సరిగా లేవు, విద్యా వ్యవస్థలో కూడా వెనుకబడ్డది, ఆర్థిక వ్యవస్థలో అంతా వెనుకబడ్డది. అరే జిల్లాకి అవకాశం ఉండే చేయడానికి, ఆమె శాఖల అవకాశం ఉండే అందరు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసి ఇచ్చేసేటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా పక్కన పెట్టి నువ్వెంత నేనెంత అని కొట్లాడుకొని ఇలా ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కాకుండా ప్రజల పక్షాన చూడాల్సినటువంటి బాధ్యత కొండా మురళి, కొండా సురేఖపై ఉంది. అది వీళ్ళు మాట్లాడుతున్నారు సామెల్ కార్తీక్ లేదా అంతే ఏం లేదు. కొండా మురళి అరే ఆయన మాట్లాడింది అనుకో, ఖచ్చితంగా అది మంత్రి గారు మాట్లాడినట్టే. ఖచ్చితంగా అది మంత్రి గారు మాట్లాడినట్టే. మంత్రి గారు మాట్లాడలేదు, మంత్రి భర్త మాట్లాడిందంటే ఆవిడైనా ఖండించాలి. ఆమె మాట్లాడుతుంది, ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది కదా, ఆమె కూడా అనే మాట్లాడుతుంది. అనే ఒక సందర్భం ఏం మాట్లాడుతుంది, మనం అసలు మనం చెప్పుకోలేనటువంటి పదజాలం వాడింది ఆమె. ఒక సాధారణంగా మన మీడియాలో అటువంటి ఛానల్లో మనం వాడనటువంటి పదజాలం. ఇప్పుడు కూడా అట్లనే, ఇప్పుడు కూడా ఆమె తక్కువ అంటుందా? ఆయన ఏమంటుండు, కనుబొమ్మలు లేని నాయకుడు అని ఆయన అంటాడు, సిగ్గు శరం లేదని ఈమె అంటది. అదే ఏమంటాడు ఇంకోటి, అది అసలు మనం ఊహించినటువంటి అనేకమైనటువంటి విషయాలు. ఏంది కమీనా అంట, అరే ఏంది, తర్వాత నువ్వు నల్లికుంట్లోని లెక్క చేస్తున్నావు అని, నల్లికుంట్లోడు, అరే ఏంది ఇదంతా? మీకు పరస్పరంగా ఉన్నటువంటి అంశం మీద ప్రజల మీద రుద్దాల్సినట్టు అవసరం ఏముంది? అభివృద్ధిని ఇచ్చేయాల్సినట్టు అవసరం ఏముంది? అభివృద్ధి జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మీరు నిలబడతారు కదా, ఎవరెవరి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ అభివృద్ధి పక్షాన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా వద్దన్నా అవునన్నా ఆ నియోజకవర్గం వరంగల్ జిల్లాలో కొంతమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి కొంత నిలబడి ఉన్నారు. పూర్తిగా తెలంగాణ ఉద్యమం నడిచినా వీళ్ళ వెనుక నిలబడ్డారు. సరే ఆ ప్రజలు ఓటేస్తేనే గెలిచారు కదా, అంటే వీళ్ళకి జనంలో కొంత ప్రాబల్యం ఉంది. ఆ ఉన్నదాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా చేయడం సమంజసమైనటువంటి పని కాదు. కాంగ్రెస్ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి సరైనటువంటి విధానం చేస్తే బాగుంటుంది. మళ్ళీ కార్తిక్ గారు మాట్లాడుతున్నారు మంత్రిని. అసలు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంతో పోలిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పార్టీ లెక్కుంటుండే, ప్రభుత్వం లెక్కుంటుండే. ఈసారి పార్టీ అంతా ప్రభుత్వంలోకి దూరుతుంది, ఎందుకు అర్థం కాదు. ఇంతకుముందు ఎప్పుడు దూరలేదు. ఇంతకుముందు ఎప్పుడు పిసిసి ప్రభుత్వం వేరుంటుండే.